నమస్తే తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మిస్ సంధ్య. ఉదయం నుంచి పోలింగ్ సంబంధించిన నంబర్స్తో టీవీలన్నీ మారుమోగిపోతున్నాయి. 5 రాష్ట్రాల్లో పోలింగ్ జోరు అనేది మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో 2 రాష్ట్రాలకు సంబంధించి మొదటి నుంచి కూడా ఉత్కంఠ అనేది మనం మొదటి నుంచి అంటే ఎలక్షన్ అంతా అయిపోయిన తర్వాత నుండి 2 రాష్ట్రాలకు సంబంధించి ఫలితాల సరళికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరగగా దీంట్లో టీవీకే పార్టీ విజయ్కి సంబంధించి అంటే యాక్సిస్ మై ఇండియా పోల్ సర్వే రిజల్ట్ వెలువరించిన తర్వాత వాళ్ళంటే ముందే చెప్పింది ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ అవుతాయన్న రూల్ ఏం లేదు. గతంలో ఏపీ తెలంగాణకి సంబంధించి చాలా బొక్కబోర్లా పడడం కూడా మనం చూసాము. 1-2 సర్వేలు మాత్రమే ఎగ్జాక్ట్గా ఇవ్వడం జరిగింది. మిగతావన్నీ ఏ రేంజ్లో బోర్లా పడ్డాయో చూసాము. ఈ నేపథ్యంలో సేమ్ సిచ్యువేషన్ తమిళనాడులో కూడా రిపీట్ అయిపోయింది. అన్ని పోల్స్ సర్వేలు ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ కాదు. జెన్జీ అలాగే మహిళల ఓటు అనేది 2 రాష్ట్రాలు ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ తమిళనాడులో కీలకంగా మారాయనడంలో రిజల్ట్ని చూస్తేనే అర్థమవుతుంది. విజయ్ విజిల్ మోత మోగిపోతుంది. అంటే బ్యాలెట్ పేపర్లో కాస్త ఉదయం కొంత టెన్షన్ పెట్టినా బ్యాలెట్ పేపర్లోకి వచ్చేసరికి డిఎంకేకి ఫస్ట్ టైం అంటే మామూలుగానే ఏ రాష్ట్రంలో బ్యాలెట్ పేపర్లో ఓట్ల లెక్కింపు కామన్గానే ఉంటుంది. బ్యాలెట్ పేపర్లో వచ్చిన ఓట్లకు సంబంధించి కంటిన్యూ అయితే మ్యాక్సిమం అక్కడ పాజిటివ్ టర్న్ ఉంటే రాష్ట్రాలకు సంబంధించి అదే ఆ పార్టీలకు లీడ్ అవుతుంది అనేది ఒక అంటే మొదటి నుంచి కూడా అదొక లెక్కలాగా వచ్చింది. కానీ టీవీకే విజయ్ విషయంలో మాత్రము అది అంచనాలను తలకిందులు చేసి ఎందుకంటే ఎక్కువగా యూత్ కాబట్టి జెన్జీ జనరేషన్ అంతా ఈవీఎంలోనే ఓటు నమోదు చేసుకోవడం అనేది ఇక్కడ మనకు చెప్పుకోదగ్గ విషయం. మొత్తానికైతే మొదటి నుంచి కూడా చాప కింద నీరులా విజయ్ వెళ్తున్నాడు. అది తెలియకుండానే జరిగిపోతుంది అనేది ఒక జనరేషన్ ఎంత నమ్మిందో ఆ నమ్మకము ఆయనకు ఆ ఓట్ల రూపంలో చూపించింది. విజిల్ మోత మోగుతూనే ఉంది, కంటిన్యూ అవుతూనే ఉంది. కాకపోతే పొత్తులో వెళ్తారా సింగిల్ లార్జెస్ట్ పార్టీగానే ఆయన నిలబడతారా అన్న దానికి సంబంధించి ఇంకా సందిగ్ధం అయితే కొనసాగుతుంది. ఇప్పటి వరకున్న లీడ్ల ప్రకారం చూసుకుంటే 104 సీట్లలో టీవీకే పార్టీ కొనసాగుతుంది. ఏఐడిఎంకే వచ్చేసి 75, డిఎంకే వచ్చేసి 55 సీట్లలో కొనసాగుతుంది. ఇక పశ్చిమ బెంగాల్ దగ్గరికి వచ్చేసరికి మమత 4వసారి సీఎం కాబోతున్నారు. గట్టి పోటీ బీజేపీ ఇవ్వలేదు. వెస్ట్ బెంగాల్లో నమోదైన ఓటంతా అది మమతకే పాజిటివ్గా అవుతుంది అంటూ కూడా సర్వే పోల్స్ అని బట్ ఒక విషయాన్ని మాత్రం చెప్పడం జరిగింది. ఎగ్జాక్ట్గా చాలా టఫ్ ఫైట్ ఉంటుంది. రిజల్ట్ తేలేంత వరకు నువ్వా నేనా అన్న హోరాహోరీ సిచ్యువేషన్ ఉంటుంది అన్నదైతే క్లియర్గా చెప్పిన నేపథ్యంలో పశ్చిమ బెంగాల్లో 293కు సంబంధించి టీఎంసీ 101 సీట్లలో లీడ్లో ఉంటే బీజేపీ 184 సీట్లలో ఉంది. కాంగ్రెస్ యాజ్ యూజువల్గా ఈసారి కూడా పశ్చిమ బెంగాల్లో ఏం ప్రభావం చూపించలేదు. చాలా క్లియర్ కట్ క్లియరెన్స్ లీడ్ బీజేపీకి ఇవ్వబోతోంది. పశ్చిమ బెంగాల్లో 3 ఏళ్ల కళని అటు అమిత్ షా ప్రధాని మోదీ ఇద్దరి వ్యూహాలు ఆ ఇద్దరి ద్వయం మరొకసారి డబుల్ ఇంజిన్ సర్కార్ అన్న నినాదము మేము మీ వైపు ఉన్నాము అన్న అంశాలకు సంబంధించి పశ్చిమ బెంగాల్ ఓటర్లను తమ వైపు తిప్పుకునే విధంగా వాళ్ళు అనుసరించిన వ్యూహం సంబంధించి ఫలించింది. అసలు పశ్చిమ బెంగాల్లో ఊహించని అనూహ్య విజయం బీజేపీ పొందబోతోంది. కొన్ని దశాబ్దాల కళని ఈసారి సాకారం చేసుకొని బీజేపీ తన ఉనికిని చాటుకుంది అనేది స్పష్టంగా తెలుస్తుంది. ఈసారి అంటే పశ్చిమ బెంగాల్ కన్నా తమిళనాడుకు సంబంధించి ప్రెసిడెంట్ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఎందుకంటే మొట్టమొదటిసారి ఒక సినీ హీరో ఎవరితో ఎలాంటి పొత్తు లేకుండా అంటే గతంలో ఎన్టీఆర్కి మాత్రమే సాధ్యమైన కొన్ని అంశాలు ఎందుకంటే జయలలిత కంటిన్యూ చేసినా అది ఎంజీఆర్ పార్టీ నుంచి వెళ్ళి కంటిన్యూ అయిన విషయం కాబట్టి ఆమె ఓన్గా పార్టీ స్థాపించి వెళ్ళలేదు. బట్ ఇక్కడ ఎంజీఆర్ తర్వాత మళ్ళా టీవీకే విజయ్కి అది సాధ్యం అవడం కాకపోతే ఏంటంటే ప్రభంజనం అనేది ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మన నందమూరి తారక రామారావు గారు ఫస్ట్ టైం పార్టీని స్థాపించినప్పుడు హైయెస్ట్ మెజార్టీ ఎవరు ఊహించని విధంగా ఒక సినీ నటుడికి ఫస్ట్ టైమే ఈ రేంజ్ లో అసలు వన్ సైడ్ గా ఇవ్వడం అనేది ఓన్లీ మన ఎన్టీఆర్ గారికి మాత్రమే సాధ్యమైంది. ఆ తర్వాత మళ్ళా
ఎవరితో పొత్తు పెట్టుకోకుండా అనేక వివాదాలు చుట్టుముట్టినా కూడా అసలు 1-2 సీట్లు వస్తే మహా గొప్ప అనుకున్న స్థాయి నుంచి ప్రజెంట్ 104 స్థానాల్లో లీడ్లో ఉండడము అనేది ఆల్మోస్ట్ ఆల్ వార్ వన్ సైడ్ అన్నట్టుగా, అంటే టీవీకే విజయ్ వైపు వచ్చిందనేది తెలిసిన బట్ స్పష్టమైన మెజారిటీ లేకపోవడం అనేది ఈ నేపథ్యంలో పొత్తు అనివార్యం కాబోతుంది అనేది ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకు వినిపిస్తున్నమాట. ఈ నేపథ్యంలో ఒకసారి చూసుకుంటే కొళత్తూరులో స్టాలిన్ కావచ్చు, చెపాకులో డిప్యూటీ సీఎం ఉదయనిధి కావచ్చు, ఉదయనిధితో పాటు తమిళనాడులో మొత్తం 28 మంత్రులు ఉన్నారు. 28 మంత్రులు వెనుకంజలోనే ఉండడం ఇక్కడ ఘోర పరాజయం అనేది మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ఎక్కడ ప్రభుత్వ వ్యతిరేకత కనిపించలేదు. చాలా విచిత్రమైన తమిళనాడుకు సంబంధించి చాలా విచిత్రమైన పరిస్థితి అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎక్కడ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందని ప్రజలు రోడ్ల మీదకి వచ్చి చెప్పింది లేదు. కేంద్రానికి చాలా వ్యతిరేకంగా స్టాలిన్ గవర్నమెంట్ వెళ్ళింది. ద్రవిడ పార్టీలకు సంబంధించి అంటే మెయిన్ థింగ్ ద్రవిడ పార్టీలకు సంబంధించి మొదటి నుంచి కూడా తమిళనాడు అంటే ద్రవిడ పార్టీలు అంటే తమిళనాడు, ఏఐడిఎంకే డిఎంకే కొన్ని దశాబ్దాలుగా ఈ 2 పార్టీల మధ్యనే పోటీ అనేది మనం చూడడం జరిగింది. తమిళనాడులో ఉన్న ఇంకొక సంప్రదాయం ఏంటంటే ఒకసారి గెలిచిన పార్టీ మళ్ళీ గెలవడం అనేది వాళ్ళ చరిత్రలోనే లేదు. అది కేవలం జయలలిత విషయంలోనే గతంలో సాధ్యమైంది. ఎంజీఆర్ తర్వాత ఆ హ్యాట్రిక్ అంటే వెంటనే ఓన్లీ జయలలితకు మాత్రమే సాధ్యమైంది. ఆ తర్వాత జయలలిత మరణానంతరం ఏఐడిఎంకే పరిస్థితి ఏమైందో మనం చూసాము. అనూహ్యంగా డిఎంకే పుంజుకోవడము, స్టాలిన్ సీఎం అవడం మనం ఇదంతా చూసాము. అయితే ఈ సందర్భంగా ప్రచార సమయంలో టీవీకే పార్టీ అధినేత విజయ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అంతా అంటే 8 సార్లు 9 సార్లు మోస్ట్లీ 13 టైమ్స్ ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. బట్ ఇప్పటి వరకు ఆయన ఎన్నికల అంటే రాజకీయ క్షేత్రంలోకి అడుగుపెట్టినంత వరకు, ఆయన చనిపోయినంత వరకు ఎమ్మెల్యేగానే ఆయన మరణించడం జరిగింది. ఆయన జీవితంలో ఓటమి అన్నది చూడలేదు. బట్ ఆయన తనయుడిగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన స్టాలిన్ ఈసారి ఓటమి దిశగా అడుగులు వేయడం, అంటే కరుణానిధికి ఓటమి అంటే ఏంటో తెలియదు. ఆయన జయలలిత గారు పార్టీ ఫస్ట్ టైం సీఎం అభ్యర్థిగా ఉన్నప్పుడు ఓన్లీ కరుణానిధి ఒక్కరే గెలిచారు. ఆల్మోస్ట్ ఆల్ అన్ని స్థానాల్లో కూడా ఏఐడిఎంకే పార్టీ గెలిచి అప్పుడు ఒక ప్రభంజనం సృష్టించింది. ఆ రేంజ్లో ఆవిడ తన సత్తా చాటడం జరిగింది. కేవలం ఒకటి డిఎంకే గెలిచింది, ఒక్కటి కూడా కరుణానిధి మాత్రమే. అంటే ఓటమి అన్నది ఎరగని నేతగా కరుణానిధి తన రాజకీయ ప్రస్థానాన్ని అలాగే ముగించడం జరిగింది. నిజంగా అలాంటి చరిష్మా ఉన్న నాయకుడి వారసత్వంగా స్టాలిన్ తెర మీదకి వచ్చినప్పుడు డిఎంకే ఏంటిది రాజకీయాల్లోకి వచ్చే టైంలో అంటే ఇక్కడ చాలా అంశాలు తెర మీదకి రావడం జరిగింది. ఏంటంటే ఏఐడిఎంకేకి పార్టీ సారథ్యం వహించే ఫేస్ ఆఫ్ ద ఏంటిది పర్సన్ లేకపోవడం, జయలలిత మరణానంతరం పార్టీలో ఉన్న లుకలుకలు కావచ్చు, ఒకరొకరికి పడకపోవడము, ఇవన్నీ నేపథ్యంలో డిఎంకేకి విజయం చాలా సులువైందని చెప్పాలి. బట్ ఈసారి విజయ్ని నమ్మడం అనేది అంటే ఆల్మోస్ట్ ఆల్ విజయ్కున్న చాలా ప్లస్ పాయింట్స్. అంటే ఎంత చుట్టుముట్టినా ఎన్ని వివాదాలు వచ్చినా తన ఒక స్టార్డమ్ ఉన్న హీరో, అవునన్నా కాదన్నా ప్రజెంట్ తమిళనాడులో అజిత్ తప్పుకోవడంతో ఇంకా ఆయనకు తిరుగులేదు అనేది అక్కడ చాలా స్పష్టంగా మనం చెప్పొచ్చు. ఎందుకంటే అజిత్ ఈవెన్ ఈ కార్ రేస్లకు సంబంధించి ఆయన భారతదేశ తరపున ప్రాతినిధ్యం వహిస్తూ ముందుకెళ్తున్న నేపథ్యంలో నేను కంప్లీట్గా అటువైపే వెళ్ళాలనుకుంటూ సినిమాలకు స్వస్తి చెప్పడము. కాబట్టి ఏకపక్షంగా విజయ్ స్టార్ హీరోగా ఇంకా కొన్ని దశాబ్దాలు కంటిన్యూ సిచ్యువేషన్. ఎందుకంటే తమిళనాడులో సినిమాల పరంగా విజయ్కున్న క్రేజ్ అజిత్ వర్సెస్ విజయ్ అన్నట్టుగా ఏ రేంజ్ లో ఫైట్ సాగేది, నువ్వా నేనా అన్నట్టుగా వాళ్ళిద్దరి మధ్య పోటీ ఏ రేంజ్ లో ఉండేది. ఈ నేపథ్యంలో అజిత్ తప్పుకున్న తర్వాత విజయ్దే స్టార్డమ్, ఇంకా అసలు పోటీ కూడా ఉండకపోయేది. కానీ అలాంటి స్టార్డమ్ ఉండంగా కూడా ఆయన ఆ స్టార్డమ్ ని వదులుకొని ప్రజల కోసం వస్తున్నాను అని చెప్పడము, ఈసారి అనూహ్యంగా ఓటర్ లిస్ట్ లో జెన్జీ జనరేషన్ కి సంబంధించి ఆ లిస్టు పెరగడము అనేది, మహిళలు ఏకపక్షంగా విజయ్ వైపు వచ్చారు అనేది, దాంతో పాటు అంత స్టార్డమ్ ఉన్న వ్యక్తికి ఇప్పుడు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం లేదు, మన కోసం వస్తున్నారు అంటూ తమిళ పార్టీలు నమ్మడము, ద్రవిడ కంచుకోటను బద్దలు కొట్టడము. అంటే తమిళనాడులో ఇప్పటి వరకు ఏ నేతకు సాధ్యం కానిది, ఎవరు ఇప్పటి వరకు చేయలేనిది, తనకంటూ ఒక ఇమేజ్ అంటే తనకంటూ ఒక చరిత్రను లిఖించుకున్నాడు టీవీకే పార్టీ అధినేత విజయ్ అని చాలా స్పష్టంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఆఫ్టర్ ఎంజీఆర్ జయలలిత తర్వాత మళ్ళీ సినిమాకి సంబంధించి చాలా మంది ఆర్టిస్టులు పార్టీలు పెట్టినా విలీనం చేయడము,
ఆ తర్వాత అదేంటి మనుగడ లేకుండా పోవడము, ఆ తర్వాత కొంతమంది కాలక్రమేణా అనారోగ్య సమస్యలతో మరణించడము, పాత ఓల్డ్ సీనియర్ యాక్టర్ విజయ్ గురించి మనం మాట్లాడుతుంది. తర్వాత అమ్మతో కలిసి నడవడం, ఇవన్నీ చేశారు. కానీ ఇంత పోటీలో ఒక్కడు ఏం నిలబడతాడు, అసలు ఒక్కడికి విజయం సాధ్యమా, అసలు విజయ్ అనవసరంగా ప్రయోగం చేస్తున్నాడేమో, అంటే ఏపీతో కంపేర్ చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ లాగా విజయ్ కూడా ఓటమి పాలవుతాడేమో, అనవసరంగా అక్కడున్న ఫ్యాన్స్ ముందు తలదించుకోవాల్సి వస్తుందేమో, ఎందుకు ఇప్పుడు రిస్క్ చేస్తున్నాడు, ఇంకా పార్టీని బలంగా తీసుకెళ్ళిన తర్వాత తను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తే బాగుండంటూ ఇలాంటి రకరకాల విశ్లేషణలు చేశారు. ఎందుకంటే ఇప్పుడు కొత్త పార్టీకి ఆస్కారం లేదు, కొత్త పార్టీ వచ్చినా చేసేది లేదు, ఉన్న పార్టీలకే మనుగడ లేదు, ఇలాంటి రకరకాల వాదనలు వచ్చినప్పుడు తను ఎంచుకున్న అభ్యర్థులకు సంబంధించి, అలాగే తను పెట్టిన పథకాలకు సంబంధించి, అలాగే తను తీసుకున్న ఒక స్ట్రాటజీ అనేది 2 years యాక్చువల్ అయితే చాలా తక్కువ టైం, 2 yearsలో పార్టీని జనాల్లోకి తీసుకెళ్లి అభ్యర్థులను ఎంపిక చేసి అన్ని నియోజకవర్గాల్లో కూడా విజయ్ తిరగలేదు. ఇక్కడ విజయ్ క్యాంపెయినింగ్ అంతా టెక్నాలజీని వాడుకొని అక్కడ ఆయన ప్రసంగిస్తున్నట్టుగా చేసిన అనేక అంశాలు ఇవాళ జెన్జీ జనరేషన్ని, అంటే ఖచ్చితంగా టెక్నాలజీని ఇంత అందిపుచ్చుకున్న వ్యక్తి రేపు మా జీవితాలకు సంబంధించి ఆశాకిరణంగా మారబోతున్నారన్న విషయాన్ని జెన్జీ జనరేషన్ నమ్మడము ఇక్కడ విజయ్కి చాలా కలిసి వచ్చిన అంశం అని చెప్పాలి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.